నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 84వ భాగం. రెడీ బాస్. అటు నుంచి రాఘవ కంఠం వినిపించింది. కిరీటి నర్మదకి షీల్డ్గా నిలబడ్డాడు. నౌ అరిచాడు కిరీటి. బాస్ అంటూనే అక్కడ రాఘవ ఏం చేశాడో తెలియదు, కానీ ఒక్కసారిగా బేస్మెంట్ అంతా చీకటితో నిండిపోయింది. అప్పుడు కదిలాడు కిరీటి చిరుత కన్నా వేగంగా. రాజు తేరుకునే లోపుగా 4 దెబ్బలు పడ్డాయి వాడి శరీరం మీద. కడుపులో బలమైన పంచులు 2 పడ్డాయి. గెడ్డం కింద 1, దవడ మీద 1 పడ్డాయి. ఇది ఒక ఆడపిల్లని ఒంటరిగా పట్టుకుని ఇలా బేస్మెంట్కి లాక్కొచ్చి పశువులా ప్రవర్తించినందుకు. అంటూనే రాఘవ ఆన్ చేయ లైట్లు గర్జించాడు కిరీటి. రాజ్ తలెత్తి చూసేసరికి కిరీటి ఇంతకు ముందు నిలబడిన స్థానంలోనే ఉన్నాడు, నర్మదని పదవి పట్టుకుని. రే, ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేసినందుకు ఇది నీకు నా బహుమతి, కానీ నా భార్య మీద చెయ్యి వేసినందుకు ఇంకా ఏమీ చెయ్యలేదు నేను. ఇప్పుడు మొదలవుతుంది నీ పతనం. నీ ఒంట్లో ఒక్కొక్క ఎముకని పిండి పిండి చేసి నువ్వు ఎందుకు పనికి రాకుండా చేస్తాను. నేను ఎందుకురా బ్రతికున్నాను దేవుడా అని చావు కోసం ఏడ్చేలా చేస్తాను. అంతకుముందు నా తమ్ముడి జోలికి వచ్చి వాడిని బ్లాక్మెయిల్ చేసినందుకు, కావేరి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసినందుకు ఇప్పుడు నీ బ్రతుకు ఏం కాబోతుందో చూడు. అర్ణవ్ని కావేరిని రోడ్డు మీద నిలబెడదామనుకున్నావు కదా, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటావో చూసుకో అంటూనే నర్మద నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు కిరీటి. అప్పుడు వెలిగింది ఫ్లాష్ లైట్. ఉలిక్కిపడి అటు చూశాడు రాజ్. ఎప్పుడు వచ్చారో ఎలా వచ్చారో తెలీదు. మీడియా వాళ్ళు వచ్చి ఉన్నారు. ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. అరుపులు, కేకలు, హడావిడితో, ఫ్లాష్ లైట్లతో నిండిపోయింది. ఇంతలో ఎవరో పరుగులు పెడుతున్న శబ్దం వినిపించింది. సార్, ఇక్కడ ఏం జరిగింది సార్ అంటూ కిరీటి వెనుక ముడుచుకుపోయి నిలబడిన నర్మద వైపు, జుట్టు రేగి బుగ్గ వాచి పెదవి చిట్లి నిలబడి ఉన్న రాజు వైపు మార్చి మార్చి చూస్తూ అడిగారు విలేకరులు. మిమ్మల్ని ఇక్కడికి ఎవరెలా వచ్చేశారు? కోపంగా అడిగాడు కిరీటి. అతను విసురుగా వాళ్ల వైపు తిరగడంతో నర్మద జర్నలిస్టులు కంటపడింది. క్షణాల్లో చకచకా ఫోటోలు తీసేవాళ్లు తీసేశారు, కెమెరాలతో వీడియో తీసేవాళ్లు తీశారు. కిరీటి నర్మదని తన చేతుల్లో చుట్టి వాళ్లకి కనిపించకుండా షీల్డ్ చేశాడు. ఇంతలో సెక్యూరిటీతో పాటుగా అర్ణవ్, రాఘవ పరుగున వచ్చారు. వారి వెనకే ప్రిన్స్ నిహార్ కూడా ఉన్నాడు. వస్తూనే వాళ్ళు అక్కడి పరిస్థితిని అంచనా వేశారు. ఇద్దరూ నర్మద దగ్గరికి వచ్చి చూశారు. ఆమె మెడ మీద కమిలిపోయిన మచ్చలు, రేగిన జుట్టు, చిరిగిన బట్టలు చూడగానే అర్ణవ్ కళ్ళు రక్తారుణిమని దాల్చాయి. ఏరా, మీ అన్నదమ్ములిద్దరూ అచ్చోసిన ఆంబోతుల్లా ఊరు మీద పడి ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారా? పోట్లగిత్తలా రాజ్ మీదకి వెళ్లబోయాడు అర్ణవ్. అర్ణవ్, స్టాప్! నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, లాని చేతుల్లోకి తీసుకోకు హెచ్చరించి నీహార్ వైపు చూశాడు కిరీటి. పొట్టేరులా కాలు రువ్వుతున్న అర్ణవ్ని వెనుక నుంచి బలంగా పట్టుకుని ఆపేశాడు నీహార్. రాఘవ పరిస్థితిని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. సెక్యూరిటీ రాజ్ని అదుపులోకి తీసుకుని పోలీసులకి కాల్ చేయడం, చేసిన పావుగంటలో పోలీసులు రావడం, రాజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లడానికి సిద్ధమవ్వడం జరిగిపోయాయి. వెళ్లే ముందు అతను కోపంగా నర్మద, కిరీటిల వైపు చూశాడు. కిరీటి గుండెల్లో మొహం దాచుకున్న నర్మద అప్పుడు నవ్వింది ఓరగా అతన్ని చూసి. రెచ్చిపోయాడు రాజ్. అతన్ని ముందుకు నడిపిస్తున్న కానిస్టేబుల్ని పక్కకి తోసి నర్మద మీదకి దూకాడు. నర్మదని గుండెల్లోకి దాచుకున్న కిరీటి అతని వేగాన్ని ఊహించి తన వీపు భాగాన్ని అడ్డుపెట్టాడు రాజ్కి. రాజ్ తన చేతిలో ఉన్న బటన్ నైఫ్తో బలంగా కిరీటి భుజం మీద పొడిచాడు. అతని ఉద్దేశం నర్మదని గాయపరుద్దామని. కిరీటి అంత వేగంగా కదిలి ఆమెకి అలా అడ్డు వస్తాడని ఊహించలేదు రాజ్. ఆవేశం మనిషిలోని విచక్షణని చంపేస్తుందనడానికి ఉదాహరణలా ఉన్నాడు రాజ్. అతను పరిసరాల్ని మర్చిపోయాడు. కిరీటి గట్టిగా అరిచింది నర్మద. పిచ్చి పట్టిన వాడిలా రెండోసారి పొడవబోయాడు రాజ్ అతన్ని. అర్ణవ్ నీహార్ని బలంగా వెనక్కి నెట్టి రాజ్ మీదకి దూకి అతన్ని పక్కకి లాగాడు. కిరీటి వేసుకున్న తెల్లని చొక్కా ఎర్రని రక్తంతో తడిసిపోయింది.
అక్కడ ఉన్నవాళ్లు తేరుకునే లోపుగా రాజ్ చేతిని బలంగా వెనక్కి విరిచిపట్టుకున్నాడు అర్ణవ్. అర్ణవ్, లీవ్ హిమ్ నౌ! కఠినంగా ఆర్డర్ వేశాడు కిరీటి. నర్మద వెక్కి వెక్కి ఏడుస్తోంది. అర్ణవ్ రాజ్ చేతిని వదిలిపెట్టాడు. పోలీసులు అతన్ని అక్కడి నుంచి తీసుకుపోయారు. మీడియా కిరీటి దగ్గరికి రావడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు. అక్కడ అమ్మ, నాన్న, కావేరి చాలా కంగారు పడతారు. సంగీత్ పార్టీని కంటిన్యూ చేయండి. ఇక్కడ నేను, రాఘవ చూసుకుంటాం. నిహార్, ప్లీజ్ నా స్థానంలో నిలబడు. సూటిగా నీహార్ కళ్ళలోకి చూసి చెప్పాడు కిరీటి. ఏమీ మాట్లాడలేకపోయాడు నీహార్. చిన్నగా తల మాత్రం ఊపాడు. కిరీటి చూస్తూ ఉండగానే అర్ణవ్, నిహార్ మొహాలు వేళ్లాడేసుకుని వెనక్కి బయలుదేరారు. అర్ణవ్, నిహార్ కేక వేశాడు కిరీటి. ఇద్దరూ వెనక్కి తిరిగారు. స్మైల్ కన్ను కొట్టి అన్నాడు. ఏడవలేక నవ్వినట్టుగా నవ్వారు ఇద్దరు. ఒరేయ్, నీది పెళ్లిరా, ఏదో పరామర్శకి వెళ్తున్నట్టుగా పెట్టకు మొహం హెచ్చరించాడు తమ్ముడిని. ఇక అన్నగారి మాటకు ఎదురు లేదని తెలుసు అర్ణవ్కి. అందుకే బలవంతంగా నవ్వు తెచ్చుకున్నాడు. వాళ్లతో పాటుగా ఒక లేడీ కానిస్టేబుల్, ఒక మేల్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. రాఘవ అప్పటికే కార్ తీసి డోర్ తెరిచి పట్టుకున్నాడు. అందరూ ఆ కారులో సెటిల్ అవ్వగానే కార్ బయలుదేరింది. దారి పొడవునా ఎవ్వరూ మాట్లాడలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం, ఫొటోస్, టెస్టులు అన్నీ పూర్తయ్యాక, ఇద్దరి దెబ్బలకి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకున్నాక అవసరమైన ప్రోటోకాల్స్ అన్నీ పూర్తి చేశారు. అప్పుడు రాఘవ వాళ్ళని తిరిగి హోటల్కి తీసుకువచ్చాడు. ఇంకా సంగీత్ పార్టీ జరుగుతూనే ఉంది. ఇద్దరూ డ్రెస్సులు మార్చుకుని మరమనుషులలాగా చకచకా తయారై తిరిగి పార్టీలోకి వెళ్ళిపోయారు. అంతవరకు కొంత డల్గా ఉన్న వాతావరణం కిరీటి, నర్మదలని చూడగానే హుషారుగా మారింది. అర్ణవ్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. నిహార్ పరుగున వాళ్ళని చేరుకుని వివరాలు కనుక్కుంటూ ఉండగానే జనార్దన్, సునీత పరుగున గెస్ట్ల మధ్యలో నుంచి కొడుకు దగ్గరికి వచ్చారు. సునీత కిరీటిని గట్టిగా కౌగిలించుకుంది. జనార్దన్ కోడలిని దగ్గరికి తీసుకుని తల నిమురుతూ ఆమె చిట్లిన పెదవి, కందిన చెంపలని పరిశీలనగా చూశాడు. కిరీటి భుజానికి ఉన్న కట్టు చూడగానే ఆయన కళ్ళలో కోపం కస్సున లేచింది. వాడు పర్మనెంట్గా జైల్లో కూర్చునేలా చెయ్యకపోతే నా పేరు జనార్దన్ కాదు. కొడుకు కళ్ళలోకి చూస్తూ పంతంతో అన్నాడు. ఆల్రెడీ ఆ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి డాడ్. ఇక ఆవేశం వద్దు. మీ కొడుకులు సమస్యని మీ దాకా తీసుకురారు. ఎంజాయ్ చేద్దాం రండి, తమ్ముడి పెళ్ళి అంటూ తల్లిదండ్రులిద్దరినీ స్టేజ్ వైపు లాక్కుపోయాడు కిరీటి. నర్మద కావేరి దగ్గరికి రాగానే అక్కని గట్టిగా హత్తుకుపోయింది కావేరి. అసలేం జరిగిందక్క? నాకు ఎవరూ ఏమీ చెప్పడం లేదు. అర్ణవ్ కూడా ఏడుపు కంఠంతో అడిగింది. చిన్నగా నవ్వింది నర్మద. అంతా తర్వాత మాట్లాడుకుందాం. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు. నీ పెళ్లిలో నేను చాలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. పెళ్లిలో ఈ సరదాలన్నీ తీర్చుకోవాలి. డాన్స్ చేద్దాం అంటూ చెల్లెల్ని డాన్స్ ఫ్లోర్ మధ్యలోకి తీసుకువెళ్ళింది నర్మద. ఇక ఆ నీరసం పాటలాపి మంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్ అందుకు కృష్ణదేవ. కిరీటి హుషారు చేశాడు. ఎవరికి ఆలోచించుకునే అవకాశం ఇవ్వలేదు కిరీటి, నర్మద. నొప్పిని బాధని పంటి బిగువన భరిస్తూ అర్ణవ్, కావేరీల కోసం హుషారు నటించారు వాళ్ళిద్దరూ. అర్ణవ్, కావేరి అది గమనిస్తూనే ఉన్నారు. కావేరి, ఆ రాజ్గాడ్ని కావాలని ఇరికించాడేమో అన్నయ్య అని నా డౌట్. ఉన్నట్టుండి డాన్స్ చేస్తూ ఆమె చెవిలో ఊదాడు తన అనుమానాన్ని అర్ణవ్. నాకు అదే అనుమానంగా ఉంది. అంత భయంకరమైన సంఘటన జరిగాక అక్క రోజుల తరబడి భయంతో మునిగిపోతుంది. నాకు తెలుసు అక్క మనసు. ఇలా డాన్స్ చేస్తుందని అస్సలు ఊహించలేం మనం. చూడు కిరీటిని, అక్కని అతని డొక్కలో మోచేత్తో పొడిచి మరీ చూపించింది కావేరి. అప్పా అంటూ అటు తిరిగిన అతను ఆశ్చర్యంతో నోరు తెరిచేశాడు. అక్కడ అతను ఏం చూశాడో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినాలి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.